రాజు గారు, హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ రెసిపీ చూపించబోతున్నారు? చిలగడ దుంప పులుసు కూర అండి. చిలగడ దుంపతో సో చాలా రేర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మామూలుగా మనం గుమ్మడి యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ చిలగడ దుంప యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో మనకు ఇది కమ్మగా ఉంటుంది. సో బెల్లం వేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో దానికే ఉండే ఆ తీపిదనం సరిపోతుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చిలగడదుంప పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలగడదుంప పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలగడ దుంపలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట మొదలెట్టేద్దాం. రాజుగారు రెడీయా? రెడీ అండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగానే చిలగడ దుంపలు ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, అంటే మనకి చాలా కష్టం కదా అక్కడ ఆన్ ద స్పాట్. అంటే దీంట్లో కొంచెం పులుపు వేస్తున్నాం కాబట్టి పులుపుతో పాటు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అవును. సో కాబట్టి కొంచెం మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకొని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో పులుసు కాబట్టి పోపు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టుకోవాలి మనం. ఎస్. సో పులుసులో మెయిన్ గా అంతా కూడా పోపు మీదే ఆధారపడి ఉంటుంది. సో కొద్దిగా నూనె వేసేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే ఓకే బాగా చిట్పట్లాడుతున్నాయి. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, దీంతో పాటుగా కొద్దిగా ఇంగువ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం బెల్లం అవసరం లేదు ఇక్కడ. దీంట్లో చిలకడ దుంపే మనకు కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక దాంట్లో మనం యాడ్ చేయట్లేదండి. ఓకే. సో నెక్స్ట్ చింతపండు గుజ్జు. ఇంకా మనకి పులుసు అన్నాక డెఫినెట్లీ చింతపండు తోటి చాలా బాగా వస్తుంది మెయిన్గా. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే సరిపడా కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం బాగా మగ్గాలి. చింతపండు ఎంత బాగా మగ్గితే మనకు పులుసు అంత కమ్మగా వస్తుంది. ఓకే. సో కొంచెం ఆ పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి అది కూడా కాస్త పోయేంత వరకు బాగా మగ్గించుకుంటే మనకి సూపర్ గా వస్తుంది పులుసు. సో చింతపండు గుజ్జు లైట్ గా మగ్గుతూ ఉంటుంది. ఆలోపు మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండాకాలంలో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది, ఒంట్లో ద్రవ నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి త్వరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ వేసవి తాపాన్ని, ఎండ తాపాన్ని తగ్గించుకోవడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఏం లేదండి, 1 స్పూన్ అల్లం రసం, కొద్దిగా పటిక బెల్లం 1 కప్పు నీళ్లలో కలుపుకొని ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల వేసవి తాపం అనేది చాలా వరకు తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, మగ్గిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో మనకు బాగా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకుని చిలగడ దుంప. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, కొంచెం సరిపోతుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఈ ముక్కలు ఉడికించినాయి కాబట్టి తొందరగానే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగానే పట్టేస్తాయండి. కానీ మనం చిలగడ దుంప ఈ పులుసు లాంటి వాటిల్లోకి వాడటం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది రాజు గారు. ఎక్కువ మనం వాడం కదా, చాలా తక్కువ అండి. అంటే మామూలుగా మనకి ముక్కల పులుసు అవి చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా తక్కువ మంది అనమాట యాడ్ చేసుకొని తీసుకుంటుంటారు. సో కొంచెం దగ్గరికి రావాలి. సో ఈలోగా సో మనకి కాస్త చిక్కదనం కోసం బియ్యం పిండి,
ఇలా నీళ్లుగానే ఉంటే పర్లేదు అనుకునే వాళ్ళు ఇలాగే తీసేసుకోవచ్చు. కాస్త చిక్కగా కావాలి అనుకుంటే ఈ బియ్య పిండిలో నీళ్లు మిక్స్ చేసుకుని వేసుకుంటే చిక్కగా అవుతుంది. సో అది కూడా అంటే పులుసుకి మళ్ళీ మనకి పులుసు కూర కూడా కొంచెం థిక్నింగ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును. అండ్ దీనివల్ల ఏదైనా టేస్ట్ కూడా మారుతుందా రాజు గారు? కొంచెం ఉంది. ఓకే. ఓకే, సో దగ్గరికి వస్తుంది కదా, ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే. స్మెల్ మటుకు చాలా బ్రహ్మాండంగా వస్తుంది. పులుసు అనగానే మనకి ఆ గుమగుమ ఆ పోపు వెల్లుల్లి రెబ్బలు అన్ని వేసుంటాం కదా. ఎస్. సో మెయిన్గా ఇంకో కూడా యాడ్ చేసాం కదా, సో అది కొంచెం అడిషనల్గా చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. సో దీనికి కొంచెం వేడివేడిగా రైస్, కొద్దిగా నెయ్యి, చాలా ఇంకేం అక్కర్లేదు. సూపర్, శుభ్రంగా తినొచ్చు. పెద్ద స్పూన్ ఇస్తారా? అండ్ ఇది కొంచెం దగ్గరగా కూరలా ఉంది కాబట్టి రోటీ, చపాతీ లాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు. చాయిస్ వాళ్ళది. మెయిన్గా ఏంటంటే పులుసులు ఫస్ట్ స్మెల్ వల్లే బాగా అట్రాక్ట్ అవుతాం. సో పోపు, సో ఆ పోపు కొంచెం బాగా రాలేదనుకోండి, సో ఆ డిష్ అంతే. కాబట్టి పోపు దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. చూడ్డానికి చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. ఓకే, సో చిలకడ దుంప పులుసు కూర రెడీ అండి. ఓకే, సో వేడి వేడిగా ఘుమఘుమలాడిపోతూ చిలగడదుంప పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. చిలగడదుంప పులుసు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిలగడ దుంపలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలగడదుంప పులుసు కూర రెడీ. చిలగడదుంప పులుసు కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చూస్తుంటే బాగా టెంప్టింగ్ గా ఉంది. యా, సో అది చిలగడదుంపతో మనం తింటేనే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. వావ్. సో బెల్లం వేస్తే ఇంకా చాలా కొంచెం తీయగా ఎక్కువయ్యేది, ఎక్కువయ్యేది. సో చిలకడ దుంప దాంట్లో ఉన్న తిప్పిదనం దీనికి కరెక్ట్ గా సరిపోయింది, పర్ఫెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుంది రాజు గారు. చిలకడ దుంపతో యాక్చువల్లీ చాలా బాగుంది. ఆ పులుసు అంతా కూడా కాస్త మనకి స్పైసీగా పుల్లగా, మధ్యలో ఆ ముక్క తీసుకున్నప్పుడు తీయగా చాలా బాగుంది. సో రైస్ కి మీరు చెప్పినట్టు కావస్తే రోటీతో కూడా తీసుకోవచ్చు. అవును, బాగుంది. అంటే ముక్క అలా పెట్టుకుని తినడానికి కంఫర్ట్ గా ఉంటుంది కదా. సో వాళ్ళ చాయిస్, ఎలా కావస్తే అలా తీసేసుకోవచ్చు. వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేటప్పుడు కొద్దిగా అల్లం టీ కనుక తాగినట్లయితే చాలా ఉపశమనంగా అనిపిస్తుంది. ఇంకా జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడా దోహదం చేస్తుంది. మరి అల్లం చాలా తెచ్చి పెట్టేసుకుందాం అనుకోండి, ఇంట్లో పాడవుతుంది అనుకున్నట్లయితే పెరట్లో కానీ లేదా ఏదైనా కుండీలో కానీ పాతి పెట్టేసుకుని కావాల్సినంత వరకు తీసుకుని మళ్ళీ అలాగే పాతుకున్నట్లయితే చాలా రోజుల వరకు అల్లం తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం అలా బయటికి వెళ్ళి వచ్చాము, ఫుల్ సిలిండర్ ఇంట్లో ఉంది అనుకోండి, ఒక్కోసారి గ్యాస్ స్మెల్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇలా గ్యాస్ స్మెల్ రాగానే అందరూ భయపడిపోయి అలా పరిగెట్టేస్తూ ఉంటారు. అలా పరిగెత్తకుండా, కంగారు పడిపోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఫస్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. అలాగే లైట్స్ ఏవైనా ఆన్లో ఉంటే లైట్స్ ఆఫ్ చేసి వేయాలి. అలాగే కిటికీలు, తలుపులు అన్నీ కూడా బార్లా తెరిచి ఉంచామనుకోండి, ఈ స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాఫీ సువాసన అనేది అందరినీ ఆకర్షిస్తుంది. చాలా మంది అయితే ఉదయం లేస్తూనే ఒక కప్పు కాఫీ తాగందే వారికి తెల్లారినట్టు అనిపించదు. ఇంకొంతమంది అయితే తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే వెంటనే రిలీఫ్ పొందుతారు. మరి కాఫీ తాగిన తర్వాత ఆ కాఫీ పొడి పడేయకుండా జిడ్డుగా ఉన్న పాత్రలను కనుక వాటితో తోముకున్నట్లయితే పాత్రల జిడ్డు కూడా వదిలిపోతుంది. అవి కూడా కొత్తవిలాగా తలతలా మెరుస్తాయి.